దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 18వ వచనము. ప్రభునందు ప్రియులారా, మన దేవుడు నమ్మదగిన వాడు, గొప్పవాడై ఉన్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి భక్తుల యొక్క జీవితములను ఆశీర్వదించుట కొరకు దేవుడు ఎల్లప్పుడూ సుముఖతను చూపుతున్నాడు. దేవుని సన్నిధిని జ్ఞాని అయిన సొలొమోను ఈ లేఖనము ద్వారా మనకొక ఆధ్యాత్మికమైన పాఠాన్ని నేర్పగోరుతున్నాడు. అయితే దేవుని యొక్క వాక్య ప్రకారముగా ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి భక్తులకు దేవుడు చేయనుద్దేశించిన ఆ అద్భుతము గాని ఆశ్చర్యకార్యము గాని కొన్ని సందర్భాలలో వేచి ఉండవలసి వస్తుంది. వాటిని మనం పొందుకొనుట కొరకు దేవుని యందు నిరీక్షణతో ముందుకు సాగాలి. అయితే మనము చేస్తున్న ప్రయత్నములలో వెంటనే ప్రతిఫలము కలగకపోవడం చేత అన్యాయమైన అక్రమమైన అడ్డదారులను ప్రయత్నించి విఫలమైపోతూ ఉంటాం. ఈ 23వ అధ్యాయం అంతటిలోనూ కూడా ఒక వ్యక్తి కలిగి ఉండవలసినటువంటి కనీస ఇంగిత జ్ఞానాన్ని నేర్పుతున్నది. దేవుని యొక్క లేఖనములలో ఉన్నటువంటి ఆత్మీయమైన మాటలను మనస్సుతో చదవగలిగితే మన యొక్క భావి జీవితము ఆశీర్వాదకరముగా ఉంటుంది. దేవుని యందు భయభక్తులు కలిగిన భక్తులకు ఎలాంటి మేలు దేవుడు చేస్తాడో జ్ఞాని అయిన సొలొమోను తన యొక్క స్వానుభవము చేత మనకు నేర్పుతున్న ఆత్మీయమైనటువంటి పాఠం ఇది. సొలొమోను తన యొక్క జీవితములో దేవుని యందు విశ్వాసముతో భక్తితో కొలిచినందున సొలొమోను జీవితమును గొప్పగా ఆశీర్వదించాడు దేవుడు. అంత గొప్ప జ్ఞాని, అంత గొప్ప ఖ్యాతి, మంచి పేరు, గౌరవము కలిగినటువంటి ఆ గుర్తింపు తన సంతతిలో ఎవ్వరికీ కలగలేనంతగా తనకు మాత్రమే కలిగినది. కనుక తన యొక్క అనుభవంలో మనకు ఆత్మీయమైన బిడ్డలుగా చేసి ఈ తండ్రిగా మాట్లాడుతున్నాడు. లౌకిక సంబంధమైనటువంటి జీవితంలో మనం ఎంతో మందిని చూస్తూ ఉంటాం. దేవుని మీద ఆధారపడకుండా తమ స్వంత నీతిని, స్వంత ప్రయత్నాలను చేసి అవమాన పాలవుతున్నారు. తద్వారా దేవునికి కూడా అవమానముని తెచ్చుచున్నాడు. మనము చేసేటటువంటి పనిలో నమ్మకత్వమును, యథార్థతను, నీతిని మనము కలిగి ఉండాలి. 23వ కీర్తనలో ఈ ఆత్మీయమైనటువంటి మాటలను 19వ వచనంలో తెలియచేయుచున్నాడు. నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము, నీ హృదయమును యథార్థమైన త్రోవలందు చక్కగా నడిపించుకొనుము. ద్రాక్షారసము త్రాగువారితోనైనను, మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకు. త్రాగుబోతులను, తిండిబోతులను దరిద్రులగుదురు. నిద్రమత్తు చింపిగొడ్డలు ధరించుటకు కారణముగును. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము. నీ తల్లి ముదియందు ఆమెను నిర్లక్ష్యము చేయుకుమని అనేకమైనటువంటి ఆత్మీయమైన మాటలను తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధానమున మన అభివృద్ధి ఆయన చేతిలోనే ఉన్నదన్న వాస్తవాన్ని గుర్తించి దేవుని యొక్క చిత్తం ఏమిటో తెలుసుకుంటూ ఆ ప్రకారంగా జీవించడం ఆశీర్వాదకరం. ముందున్న భవిష్యత్తు దేవుని చేతిలోనే ఉన్నది. అయితే అది మన కొరకు ఆత్మీయముగా సిద్ధపరచబడి ఆత్మీయమైనటువంటి మాటలను తెలియచేస్తున్నాడు భక్తుడైనటువంటి జ్ఞాని సొలొమోను ఈ మాటలు అంటాడు. అయితే మనము నిరాశ నిస్పృహలతో కొన్ని సందర్భాల్లో విసుగుతో మనం అనుకున్నది నెరవేరనప్పుడు మనం చేయవలసిన పనేమో మనం చెయ్యాలి కదా అన్నట్లు చేస్తూ ఉంటాం. అయితే యేసు ప్రభు చెబుతున్న ఆత్మీయమైన మాటలు ఇవే. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనములో, మీ హృదయములను కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసముంచి ఉన్నారు కనుక నా యందును విశ్వాసముంచుడి అని ప్రభువే తెలియచేస్తున్నాడు. విశ్వాసముతో కూడినటువంటి మన భక్తి దేవుడు ఎప్పటికీ ఆశీర్వదించుతాడని నిరీక్షణ, నమ్మకాన్ని మనము కలిగి ఉండాలి. అంతేగాని ఈ లౌకిక సంబంధమైన వ్యక్తుల యొక్క మాయోపాయములను బట్టి మన యొక్క వ్యక్తిత్వాన్ని, మన మంచితనాన్ని, మన భక్తిని నిర్లక్ష్యం చేసుకునవద్దు. మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు. ఖచ్చితంగా తగిన కాలమందు నీ బ్రతుకును బాగు చేస్తాడు, నీ భవిష్యత్తును ఆశీర్వాదకరంగా చేస్తాడు. కనుక ప్రస్తుత కాలమును బట్టి లేదా జరిగిపోయిన కాలమును బట్టి నువ్వేమి కంగారు పడనవసరం లేదు. దేవుడు నీ విశ్వాసమును, నిరీక్షణను సిగ్గుపరచువాడు కాదు. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడవగలిగితే నీకు మెరుగైనటువంటి ఆ భవిష్యత్తును అనుగింపు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా,
నీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఆ యొక్క సమస్యలతో, శ్రమలతో ఇబ్బందులను ఎదుర్కొని ఉండవచ్చును. కానీ దేవుడు కృపగలిగిన వాడు. తగిన కాలమందు నిన్ను హెచ్చించే ఒక రోజు రాబోతున్నది. అయితే భక్తుడైన పేతురు గారు చెప్తున్న ఈ ఆత్మీయ మాట వినండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5-6 వచనములలో, చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దేన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై యుండుడి అనే మాటను తెలియచేస్తున్నాడు. కాబట్టి ఈ వాక్య భావమును బట్టి మనం అర్థం చేసుకునవలసిన సంగతి ఇదే. పిన్నలైనను పెద్దలైనను తగిన సమయం కొరకు వేచి ఉండండి. మీరు చేయవలసినటువంటి కృషి మీరు సలిపితే దేవుడు తన కృపను జోడించి 100% నీ జీవితమును విజయవంతంగా చేస్తాడు. కాబట్టి నిరాశపడిపోవద్దు. ధైర్యం కలిగి ప్రభు సన్నిధిని వాక్యపు ఆధారముతో, విశ్వాసపు నిరీక్షణతో మునుముందుకు సాగాలని ప్రభు పక్షంగా ఈ మాటలను నీకు తెలియజేస్తున్నాను. దేవుడు నిశ్చయముగా నీ ఆశను భంగము చేయక, నిరీక్షణతో కూడిన నీ ఉద్దేశములను, నీ ఆలోచనలు యావత్తూ సఫలపరిచి నీ ఆశను పరిపూర్ణము చేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవా, స్తోత్రాలు. ఈ దివ్యమైన వాక్యము చేత మీరు మాట్లాడుతున్న ప్రతి సంగతి వాస్తవమే. ఆకాశము భూమి గతించిపోయినా గతించవచ్చునేమో, కానీ నీవిచ్చిన వాక్యము గాని వాగ్దానము గాని ఎప్పటికీ ఆగిపోదు ప్రభువా. అది తగిన కాలముందు నిశ్చయముగా నెరవేరబోతున్నది ప్రభువా. నీ మాటలు సత్యము కనుక మనుషులు ఈ లౌకిక సంబంధమైనటువంటి ఎదుటి వారిని చూచి దేవా వారిని పోలి నడుచుకున్నట్టు కొరకు నీతో సంప్రదించకుండా, నీ సహాయము కోరకుండా నిన్నింక విడిచిపెట్టి లోక సంబంధమైనటువంటి పద్ధతులను అనుసరిస్తే బాగుపడతామని వారు అనుకుంటున్నారు. అవి విఫలయత్నమే ప్రభువా. వారు గుర్తించుటకు సహాయం చేయండి. నీపై ఆధారపడి నీతో ఉంటేనే బ్రతుకు బాగుంటుంది ప్రభువా. నీవు సెలవిస్తున్నావు యోహాను సువార్త 15వ అధ్యాయములో, నాయన నీకు వేరై మేమేమీ చేయలేం కనుక నిన్ను వెంబడించుచు నీ కృపలో ముందుకు కొనసాగవలసిన వారమైనాం. ఆత్మీయమైన అనేకమైన పాఠాలు మీరు మాకు నేర్పుతున్నారు. ఈ ఉదయకాలం ముందు నాయన మనసు చెడిపోయి కృంగిపోయి నిరాశ నిస్పృహలతో ఎవరైతే ఉన్నారో, తమ జీవితంలో ఇంకా అభివృద్ధి కలగదని వారికి సరిపెట్టుకోవాలని అనుకుంటున్నారు ప్రభువా, వారిని దర్శించండి, ధైర్యపరచండి. వారి నిరీక్షణను కొనసాగింపు చేయనట్లు నీ కృపా సహాయమును దయచేయండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి ప్రభువా. ఆర్థికపరమైన ఇబ్బందులతో ఉన్న వారిని ఆదుకొనండి. కుటుంబ సమస్యలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారికి శాంతిని, సమాధానము, నెమ్మదిని దయచేయండి. చదువుకుని బిడ్డలకు చక్కటి జ్ఞానమును, తెలివిని, వివేచన దయచేయండి. నేటి కార్యక్రమంలో పాలుందుచు ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డలకును, వారి ప్రయత్నాలకును సఫలతను, క్షేమమును కలుగు చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ మీకందరికీ తోడైండునుగాక. ఆమేన్.